హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో దేని గురించి అంటే ట్యాప్స్ క్లీనింగ్ అండి. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి, దీన్ని క్లీన్ చేసుకునే విధానం ఏంటి, దీనికి ఏమైనా ఈజీ టిప్స్ ఉన్నాయా, ఎలా క్లీన్ చేస్తే తొందరగా వీటి మీద ఉన్న వాటర్ డ్రాప్స్ అంటే నీళ్ళ మరకలు ఇవన్నీ ఎలా పోతాయి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. కొంతమంది మేము క్లీన్ చేస్తున్నాం పోవటం ఆ డ్రాప్గా అలాగే ఉండిపోతుందని అంటున్నారు. బట్ నేనైతే చాలా సింపుల్గా చాలా ఈజీ టిప్సే ఫాలో అవుతానండి. దీనికైతే పెద్ద నేను ఎక్కువ కష్టపడను. అండ్ ఏంటంటే మనము అంత రుద్ది గట్టిగా పెట్టి ప్రెషర్ పెట్టి ఫోర్స్ చేయాల్సినంత అవసరం కూడా పడదు. మనం రెగ్యులర్గా యూస్ చేసే పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, అది మనం కనుక యూస్ చేసామంటే దీని మీద అప్లై చేసి అంటే కొంచెం తీసుకొని ఆ పేస్ట్ దీని మీద అప్లై చేసి జస్ట్ అలా రుద్దితే మ్యాక్సిమం దాని మీద ఉన్న వాటర్ డ్రాప్స్ అంటే మరకలు అట్లా కనిపిస్తున్నాయని కొంచెం మెస్సీగా ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఎలాగో నేను ఇప్పుడు మీ ఎదురుగుండానే చూపిస్తాను, చూడండి ఒక నిమిషం. ఇదిగో చూడండి, దీని మీద పేస్ట్ అప్లై చేశాను, చూసారు కదా. పేస్ట్ కొంచెం తీసుకొని దాని మీద పేస్ట్ అలా అప్లై చేశాను. ఇదిగోండి, తీసుకున్న పేస్ట్ కూడా ఇక్కడే పెట్టాను మీకు. తీసుకున్న పేస్ట్ని ఇట్లా అప్లై చేసి మనం స్క్రబ్తో స్టీల్ పీచ్తో కానీ లేకపోతే దేనితో అన్న జస్ట్ కొంచెం వాటర్లో పోసుకొని అది తడిపేసేసి చూడండి. నేను మీ ఎదురుగున్నానే కడుగుతున్నాను, ఏం కష్టపడక్కర్లేదు దీనికి అసలు. కొంతమంది వాష్రూమ్స్లో కూడా చాలా చోట అలా ఉండిపోతాయి. కొంతమందికి ఏమో బోర్ వాటర్ వల్ల కూడా ఏంటంటే ఎంత క్లీన్ చేసినా మాకు అట్లా ఎర్రగా పడిపోతున్నాయండి, ఎర్రగా పోవట్లేదండి అనుకుంటూ ఉంటారు పాపం. నాకైతే ఈ టిప్ బెటర్, అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూద్దాము, మీ ఎదురుగుండానే ఇప్పుడు ఇది చూపిస్తా. చూస్తున్నారా, నేను ప్రెషర్ కూడా ఏం పెడతలేదు, జస్ట్ సాఫ్ట్గానే రుద్దుతున్నాను దీని మీద. ప్రెషర్ పెట్టి గట్టిగా అణిచిపెట్టి అయితే నేనేమీ ఇచ్చేయట్లేదు. మ్యాక్సిమం పైన మనం ఇది రబ్ చేసేయటం వల్లనే పోతుంది. జస్ట్ 1 or 2 minutes అట్లా రబ్ చేయటం వల్ల మనకు మ్యాక్సిమం పోతుంది, ఏముండదు. చూడండి, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. చూసారా ఎంత క్లీన్గా వచ్చేసిందో, ఏం కష్టపడాల్సిన పని లేదు. మీకు ఇప్పుడు ఇందాక దీని మీద ఉన్నది ఏం కంపెనీ అనేది కూడా కనిపించలేదు. నేను ఒకసారి ఈ తడి మొత్తం తుడిచేసి మీకు చూపిస్తాను, చూడండి ఒక నిమిషం. ఇదిగోండి, చూసారా, చాలా కొత్త వాటికి మళ్ళీ ఎంత స్టెయిన్లెస్ స్టీల్గా మెరుస్తున్నాయో. ఇందాక ఈ అని ఉండేది దీని మీద, దాని మీద అది ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే కంపెనీ నేమ్ కూడా. ఇదిగో చూడండి, ఇందాక దీని మీద అన్ని వాటర్ డ్రాప్స్ మనకి చాలా మటుకు చాలా చూడటానికి ఆక్వర్డ్గా అనిపించింది. ఇప్పుడు చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. మీ ఎదురుగుండానే ఇది నేను చేసి చూపించాను. జస్ట్ మనం కొంచెం తీసుకొని చేతిలోకి దాని మీద ఆ టూత్పేస్ట్ అట్లా అప్లై చేసి అలా రుద్దితే చాలండి, కష్టపడాల్సిన పని కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ.